రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గాలో 87 శ్లోకా నుంచి. హనుమంతుడు ఆ సాగరాన్ని దాటుతుంటే అది చూస్తున్న దేవతలు, ఋషిగణములు వీళ్ళందరూ కూడా హనుమంతుణ్ణి కొనియాడుతున్నారు. తస్మిన్ ప్లవగ సాధూని ప్లవమానే హనుమతి ఇష్వాకు కులమానాది చింతయామాస సాగరః. వానర పుంగవుడైన హనుమంతుడు అలా సాగిపోతుంటే ఇక్కడ మళ్ళీ ఇష్వాకు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలుకి నేను తగ్గట్టుగా చెయ్యాలి అని సాగరుడు అనుకుంటున్నాడు. సాహాయం వానరేంద్రస్య యథీనాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచో వివక్షతాం. ఈ వానరేంద్రుడైన హనుమంతుడు ఇప్పుడు ఇష్వాక వంశానికి చెందిన రాముడికి సహాయార్థమై ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇతనికి నేను సహాయం చెయ్యకపోతే మళ్ళీ అందరి దృష్టిలో నేను నిందలు పడవలసి వస్తుంది అనుకున్నాడు. అహమిష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. అందుకుని నేను ఎలా అయినా సరే ఇతనికి సహాయం చెయ్యాలి. ఇష్వాకు ప్రభు అయిన సగరుడే కారకుడు కాబట్టి నాకు ఇతనికి నేను సహాయం చెయ్యాలి అనుకుని ఇతడు కూడా మళ్ళీ ఆ వంశానికే సహాయ సహకారాలు అందిస్తున్నాడు కాబట్టి ఇతడు చేసే ఈ ప్రయాణంలో ఎటువంటి కష్టాలు కలగకుండా కాస్త నేను ఇతనికి ఆ శ్రమ తొలగించేలాగా నేను ఏదన్నా చెయ్యాలి అనుకున్నాడు. తదామయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతీతరిష్యతి. అందుకు నేను ఈ కపీశ్వరుడైన హనుమంతుడికి తగినట్టుగా విశ్రాంతి కల్పించాలి ఈ ప్రయాణం సాఫీగా చెయ్యటానికి. ఆయన కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణాన్ని హాయిగా కొనసాగించచ్చు అనుకున్నాడు. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంబసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఈ విధంగా సముద్రుడు ఆ నిండు మనసుతో బాగా ఆలోచించుకుని ఆ నీటిలో దాగి ఉన్న గిరిసత్తముడైన బంగారు శిఖరాలు కలిగిన వాడైన మైనాకుడితో ఇలా చెప్పాడు సగరుడు. త్వామిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగ సన్నివేశితః. ఓ మైనాక, దేవరాజైన ఇంద్రుడి కారణంగా పాతాళ వాసులతో ఇలాగా నువ్వు అడ్డంగా ఇక్కడ ఉండిపోయావు, నిలిచిపోయావు. అంటే ఇక్కడ ఈ మాతో పాటు కలిసిపోయి నువ్వు ఇక్కడ ఉండిపోయావు. త్వామేషాం జాత వీర్యానాం పునరేవోత్పత్తిష్యతాం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. పరాక్రమవంతులైన ఆ రాక్షసులు మళ్ళీ లేచి రాకుండా ఇలా దుర్భేద్యమైన ఈ పాతాళ ద్వారాన్ని నువ్వు పూర్తిగా మూసివేసి ఇక్కడే ఉండిపోయావు. తీర్యయూర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మా సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమ. ఓ మైనాక, ఇక్కడ పైకి కిందకి అన్ని వైపులు కూడా ఎదగటానికి నీకు సమర్థత ఉంది. అంటే నువ్వు అక్కడ ఏ ద్వారానైతే మూసావో అక్కడి నుంచి లెగకుండా నువ్వు వృద్ధి చెందుతూ ఉండొచ్చు, పైకి వెళ్ళొచ్చు మళ్ళీ కిందకి కూడా. అంటే ఆ ఎత్తు ఏదైతే ఉన్నావో దాన్ని తగ్గచ్చు, పెరగచ్చు. అన్ని వైపులా కూడా నువ్వు పెరగటానికి సమర్థత కలిగి ఉన్నవాడివి. అందుకే ఓ గిరీంద్ర, ప్రోత్సహించేలాగా నువ్వు పైకి లెగు, నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన కార్యానికి ఇప్పుడు ప్రోత్సాహం కల్పిస్తున్నాను. నేను తలపెట్టిన ఈ హనుమంతుడికి నువ్వు విశ్రాంతి కల్పించేలాగా నువ్వు వృద్ధి చెందు అని చెప్పాడు. స ఏషా కపిశార్దూలః త్వమాపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామ కార్యార్థం భీమకర్మ కమాప్లూతః. పరాక్రమవంతుడు, అసహాయ సూర్యుడు, పైగా కపివరుడైన ఈ హనుమంతుడికి రామ కార్యార్థమై వెళుతున్నాడు కాబట్టి నీ పైభాగంలో ఆకాశంలో నువ్వు వెళ్తున్న అతనికి కాస్త విశ్రాంతి కలిగించేలాగా నువ్వు ఇంకా పైకి లెగు అన్నాడు. అస్య సాహాయం మయా కార్యం ఇష్వాకు కులవర్ధినః మమాహిష్వాకవః పూజ్య పరం పూజ్య తమాస్తవ. ఇష్వాకు వంశజులు నాకు పూజ్యులు, నీవు నన్ను ఆశ్రయించి ఉన్న కారణంగా వాళ్ళని నువ్వు కూడా పూజించుకోవాలి. అందుకుని ఈ ఇష్వాకు వంశానికి సంబంధించిన రాముడి ఆజ్ఞను పరిపాలిస్తున్న ఈ హనుమంతుడికి సహాయపడాలి, ఆ సహాయం చేయటం మన కర్తవ్యము అని చెప్పాడు. కురు సాచివ్యామస్మాకం నానః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతా మన్యు ముదీరయేత్.
అందుకని ఈ హనుమంతుడికి విశ్రాంతి చేకూర్చేలాగా నువ్వు కాస్త పైకి వృద్ధి చెందితే ఇది విధానంగా నువ్వు ఆచరించాలంటే నీ కర్తవ్యాన్ని చేసేటప్పుడు సకాలంలో చేయాలంటే హనుమంతుడు దాటిపోయాక లెగిస్తే కాదు, అతను వెళ్లకుండానే ముందే లెగటము, లేచి మళ్ళీ అతను విశ్రాంతి తీసుకునేలాగా ఇవన్నీ ముందే చెయ్యాలి. అలా చెయ్యకపోతే మన సహాయ సహకార్యాలు అయిన సమయానికి మన కర్తవ్యాన్ని మనం అమలు పరచకపోతే పెద్దలకు కోపం వస్తుంది, సజ్జనులకి కోపం రానివ్వకూడదు. సలీల దూర్ధముత్తిష్ట తిష్టత్వేష కపిస్మయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతం వనః. అందుకే ఈ కపువరుడైన హనుమంతుడికి మనము విశ్రాంతి కల్పించాలి. మనకి అతిథి అన్న భావంతో మనం ఏమన్నా కూడా అతన్ని సహాయం అందించాలి అంటే ఆయన పూజ్యుడు కాబట్టి ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నువ్వు బయటికి ఆలస్యం చేయకుండా త్వరగా పైకొచ్చి తన విశ్రాంతి తీసుకునేలాగా ముందుగా నువ్వు అక్కడ నిలిచి ఉండాలి అని. చామీకర మహానాభ దేవగంధర్వ సేవిత హనుమాస్త్వయి విశ్రాంత తతశేషం గమిష్యతి సయేష కపిశార్దూల త్వాముపర్యేతి వీర్యవాన్. బంగారు శిఖరాలు కలిగిన ఆ మైనాకుడు, దేవతలచే గంధర్వులచే సేవించబడుతున్న వాడైన ఆ మైనాకుడు హనుమంతుడికి ఇక్కడ విశ్రాంతి కలిగించటానికి కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించాలి కాబట్టి ఆయన పరాక్రమశాలి అయిన వానర శ్రేష్ఠుడికి ఇదిగో అన్నట్టుగా ఆయన దగ్గరికి వచ్చేసరికి ఈయన మళ్ళీ వృద్ధి చెందాడు. ఎందుకంటే తను వచ్చేస్తున్నాడు చాలా వేగంగా. కాకుత్స్యానాన్ నృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్షోత్తాతుమర్హసి. సీతాదేవి విషయంలో శ్రీరాముడికి సహాయం చేస్తూ, అంటే ఇక్కడ మళ్ళీ రాముడికి దూరమైన సీతాదేవి యొక్క దుస్థితిని, హనుమంతుడి కార్యభారాన్ని, శ్రమని గుర్తించి మనం ఆయనకి త్వరగా విశ్రాంతి కల్పించాలి. హిరణ్యనాభూమైనాకు నిశమ్య లవనాంబసః ఉత్పపాత జలాత్. ఆ మైనాకుడు సముద్రుడు యొక్క మాటలు విని దాన్ని పరిపాలిస్తూ వెంటనే తను పైకి సముద్రం నుంచి లేచాడు. ఎలా అయితే వృక్షాలతో వేగంగా అక్కడ మళ్ళీ నీడను అన్ని రకాలుగా ఆయనకి సౌకర్యాలు కల్పించడానికి వృద్ధి చెందాడు, బయటికి వచ్చాడు సముద్రంలోంచి మైనాకుడు. సాగర జలం భిత్వా బభూవాభ్యుదిత్తస్తథా యథా జలధరం భిత్వా దీప్తరేష్మిర్దివాకరః. స మహాత్మా ముహూర్తేన పర్వత సలీలావృత్తః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. మేఘమండలాన్ని చీల్చుకుని వచ్చినట్టుగా, ఇంత ప్రకాశవంతమైన కిరణాలతో ఉన్నట్టుగా, ఆ కనిపించే బాలసూర్యుడి కాంతులతో ఉన్నట్టుగా మైనాకుడు, ఎందుకంటే బంగారు రంగులో ఉన్నాడు, ఆ సాగరంలో నీటిలోంచి భేదించుకుంటూ చీల్చుకుంటూ బయటికి వచ్చాడు. సముద్రాన్నే ఇలాగా అధింపిబట్టి ఉన్నట్టుగా మహాత్ముడైన ఆ మైనాకుడు ఎప్పుడైతే అలాగా వృద్ధి చెందుతూ ఒక్కసారిగా పైకి ఎలా వచ్చాడంటే ఆకాశాన్ని తాకుతున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తున్నది. శాతకుంభనివేహ శృంగేహ సకిన్నారమహారగేహ ఆదిత్యోదయ సంకాసేహ అఖిలత్ భీరివాంభరం. ఆ మైనాకుడు గిరి శిఖరాలు బంగారు కాంతులతో ఉన్నాయి, వాటిపైన మళ్ళీ కిన్నరులు విహరిస్తూ ఉన్నారు, మహాసర్పాలు సంచరిస్తూ ఉన్నాయి. ఆ శిఖరాలు ఆకాశాన్ని కూడా తాకుతున్నట్టుగా ఉన్నాయి, ఉదయిస్తున్న సూర్యుడు యొక్క కిరణాలలాగా కాంతివంతంగా ఉన్నాయి. తప్త జాంబునదేహ శృంగేహ పర్వతస్య సముత్తిత్యేహ ఆకాశం శాస్త్ర సంకాసం అభవత్ కాంచన ప్రభం. సముద్ర జలాల నుంచి ఇలా పైకి ఒక్కసారిగా లేచాడు మైనాక పర్వతం. అలా బంగారు వన్నెలతో విరజిమ్ముతూ ఉండి, పైగా అది లోహవర్ణం గల ఆకాశం అంతా కూడా అక్కడ వెలుగుమయంగా అయిపోయింది. జాతరూపమయేహ శృంగేహ బ్రాజమానే స్వయం ప్రవేహ ఆదిత్య శత సంకాసః శోభవత్ గిరి సత్తమః. ఈ బంగారు వన్నెలతో ఉన్న స్వయం ప్రభలతో వెలుగొందుతున్న శిఖరాలతో విరాజిల్లుతున్న మైనాకుడు ఆ వందల కొలిదిగా సూర్యులతో సమానమైనట్టుగా మెరుపుల కాంతులతో ఉన్నాడు. తముక్తితామ సంహీన హనుమానగ్రత స్థితం మధ్యే లవనతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. లవణ సముద్రం మధ్యలో ఇంతలాగా పైకి వచ్చి ఎదురుగా నిల్చున్న ఆ మైనాక పర్వతాన్ని చూసి హనుమంతుడు ఇది ఏమన్నా నాకు విఘ్నం కల్పించడానికి వచ్చిందా అన్నట్టుగా చూశాడు. సముచిత్ర మధ్యర్థం మహావేగో మహాకపి
ఉరస పాతాయమాసా జీమూతమివ మారుతః. ఇంత వేగంగా వెళ్ళిపోతున్న హనుమంతుడు మళ్ళీ గమనిస్తున్నాడు. ఎందుకంటే అంత మధ్యలో మళ్ళీ ఈ మైనాకుడు పైకి లేచాడు. వాయు మేఘాల్లాగా అత్యున్నతమైన ఆ పర్వతం తన వక్షస్థలంతో ఒక్కసారిగా పడదోశాడు. సా తథా పాతితస్తేన కపీన పర్వతోత్తమః భద్వా తస్సా కపిర్వేగం జహర్షా చ ననంద చ. కపివరుడిచే అవలీలగా పడగొట్టబడిన ఆ గరీంద్రము మళ్ళీ ఆయన అంత వేగంగా వెళ్ళిపోతుంటే అహో, ఎంతటి శక్తి అయినా సరే ఆనందంతో పులకించిపోయి మళ్ళీ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనావాక్యం అబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపమాత్మాన శిఖరే స్థితః. ఈ మైనాక పర్వతం ప్రేమతో ఆనందంగా ఆ మనస్సుతో ఈయనకి అతిథి మర్యాదలు చెయ్యాలని మళ్ళీ మానవ రూపాన్ని ధరించి ఆ శిఖరం మీద నిలిచి ఆకాశంలో వెళ్ళిపోతున్న ఆ హనుమంతుడికి సమీపంగా ఉండి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు. దుష్కరం కృతవాన్ కర్మ త్వమివిధం వానరుత్తమ నిపత్యా మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. ఓ వానరుత్తమ, నువ్వు ఇలా దుష్కరమైన కార్యాన్ని చేసినటువంటి ఇది అందరూ చేసేది కాదు, పైగా ఇది చాలా కష్టతరమైనది. అందుకని నువ్వు దీనికి పూనుకున్నావు కాబట్టి నువ్వు అలిసిపోకుండా కాస్త విశ్రాంతి తీసుకుని నా శిఖరం మీద హాయిగా కొంతకాలం విశ్రమించి మళ్ళీ నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు. రాఘవశ్చ కులే జాతేహ ఉదతీః పరివర్తితః సత్వం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః. ఇలా ఇక్కడ వృద్ధి చెందుతున్నది కనుక ఆ సాగరుడు రామకార్యాన్ని సాధించటానికి వెళుతున్న నీకు సహాయాన్ని అందించమని, నీకు అతిథి మర్యాదలు చెయ్యమని నాకు చెప్పాడు. కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతనః సోయం త్వత్ప్రీతికారాధి త్వత్వా సమ్మానమర్హతి. మేలు చేసేవారికి మళ్ళీ ప్రత్యుపకారం చేయుట అందరికీ కూడా కర్తవ్యము. ఇది సనాతన ధర్మం యొక్క లక్షణం. అందుకే ఆ సముద్రుడు నీకు సహాయపడాలని తలచాడు. నీ సహాయార్థమే, అలాగే నిన్ను సన్మానించుకోవటానికి పైగా అతడు అర్హుడు. అంటే అతడు కూడా నన్ను నియమించాడు నీకు అతిథి మర్యాదలు చెయ్యమని. అందుకు నేను చేస్తున్నవన్నీ కూడా నువ్వు స్వీకరించు అని. త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః తిష్టత్వం కపిశార్దూల మయా విశ్రమ్య గమ్యతాం. ఈ 100 యోజనాల దూరం అన్నది, ప్రయాణం అన్నది చాలా కష్టంతో కూడుకుని ఉన్నది. ఇది నువ్వు చేస్తున్నావు, ఆకాశ మార్గంలో నువ్వు అంత అవలీలగా వెళ్ళిపోతున్నావు కాబట్టి నీకు కొంత విశ్రాంతి కలిగిస్తే ఈ ప్రయాణం అన్నది ఇంకా నీకు సాఫీగా అయిపోతుంది. విశ్రాంతి తీసుకుని మళ్ళీ నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తే నువ్వు ఇంకా శక్తితో కూడుకుని చెయ్యగలవు అలిసిపోకుండా. యోజనానాం శతం చాపి కపిరేష కమాప్లుతః తవ సానుషో విశ్రాంతః శేషం ప్రక్రమతామితి. అందుకే ఈ ప్రయాణం ఏదైతే నీకు సాఫీగా సాగిపోవాలని నీకు విశ్రాంతి కలిగించమని సముద్రుడు నాకు చెప్పాడు. అందుకే ఆ నిమిత్తమై నీకు నేను ప్రోత్సహిస్తూ ఇక్కడ విశ్రాంతి తీసుకోమని నీకు మర్యాదలు చెయ్యటానికి నేను ఆపుతున్నాను. అందుకే ఓ కపివర, కొంతసేపు నా మీద నువ్వు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నీ గమనానికి నువ్వు ముందుకి సాగిపో అన్నాడు. తదిదం గంధవత్స్వాధు కందమూల ఫలం బహు తదస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాప్తోను గమిష్యసి. అందువలన ఓ హరివీర, ఇక్కడ మళ్ళీ ఏవైతే పళ్ళు ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయో ఇవన్నీ కూడా నువ్వు చక్కగా తిని విశ్రాంతి తీసుకుని, పైగా ఈ పళ్ళన్నీ కూడా చాలా రుచికరమైనవి, వాటిని అన్నిటినీ ఆస్వాదించి కాసేపు విశ్రమించిన తర్వాత మళ్ళీ నువ్వు ముందుకి సాగిపో నీ కార్యార్థమై అని. అస్మాకమపి సంబంధః కపిముఖ్యా త్వయాస్తి వై ప్రఖ్యాత స్త్రీషు లోకేషు మహాగుణ పరిగ్రహః. ఓ కపివర, మాతో కూడా నీకు సంబంధం ఉంది కాబట్టి నువ్వు సత్పురుషుల మీద ఎప్పుడు ప్రేమ ఆదరములు స్వీకరిస్తూ ఉంటావు కాబట్టి ముల్లోకాలందు కూడా ప్రసిద్ధికెక్కిన వాడివి. వేగవంతః ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర. అందుకే ఓ హనుమంత, ఓ కపికుంజర, వేగంగా ఎగిరిపోగల వానరుల్లో కూడా నువ్వు ముందు ఉండేవాడివి. అంటే నిన్ను మించిన వాడు ఎవడూ లేడు.
అందుకు నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశుమా. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చినప్పుడు అతిథి సామాన్యుడైనా సరే అతన్ని పూజిస్తాడు. ఇక నీ వంటి మహాత్ముడు వస్తే ఇంక అతన్ని పూజింపకుండా ఉండడం ఎలాగా. త్వం హి దేవ వరిష్టస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యేవ వేగేన సదృశః కపికుంజర. పూజింపదగిన వాడివి నువ్వు కాబట్టి నీ పట్ల అతిథి మర్యాదలు చెయ్యకుండా నిన్ను పూజించుకోకుండా ఎలా ఉండగలము. అందుకే ఓ కపీశ్వర, నువ్వు అందరిలోకి శ్రేష్ఠుడివి, మహాత్ముడివి, పైగా వాయుదేవు ఒక్క కుమారుడివి, చాలా వేగంగా కూడా నువ్వు వెళ్ళగలవు, అతనితో సాటిగా ఉండగలిగిన వాడివి, అంత వేగంగా వెళ్ళగలిగిన వాడివి. పూజితే త్వయ ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయోమి శృణు చాప్యత్ర కారణం. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్టే అవుతుంది, అందువలన నీవు నాకు పూజ్యుడివి. ఇందుకు కారణాన్ని కూడా నేను చెప్తాను, ఆ కారణాన్ని ఆలకించు అన్నాడు. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భ్రమన్ తేహి జగ్ముర్దిశ సర్వ గరుడానిల వేగినః. ఓ పూజుడా, పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలు కూడా ఉండేవి. అవి గరుడునంత వేగంతో, వాయువేగంతో కూడా అన్ని దిక్కులకి కూడా సంచరించాయి. అంటే ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి ఇంత పెద్ద పెద్ద పర్వతాలు కూడా వెళ్ళేవి ఆ రెక్కలు ఉన్న కారణంగా. తతస్తేషు ప్రయాతేషు దేవసంగా సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతన సంకయ. ఇంత పెద్ద పర్వతాలు అలా ఎగురుతూ ఉంటే, అలా సంచరిస్తూ ఉంటే అక్కడ తమ మీదకి వచ్చి ఎప్పుడు పడిపోతాయా అని దేవతలందరూ, ఋషులందరూ కూడా, సకల ప్రాణులు కూడా భయానికి లోబడిపోయే ఉండేవారు. తతః క్రుద్ధ సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః పక్షాంచిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. అంతటా సహస్రాక్షుడైన ఆ ఇంద్రుడు కోపానికి లోబడి పర్వతాల యొక్క రెక్కలు అక్కడికక్కడే తన వజ్రాయుధంతో పూర్తిగా ఖండించి వేశాడు. సమామోపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య ధీమరాట్ తతోహం సహసా క్షిప్తః శ్వాసనేన మహాత్మన. ఆ దేవేంద్రుడు కోపానికి లోబడి ఇలా అన్ని పర్వతాల యొక్క రెక్కలలాగా తొలగిస్తూ ఉంటే తన వజ్రాయుధం చేత నా దగ్గరికి వస్తుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రంలోకి పడవేశాడు. తస్మిన్ లవణతూయే చ ప్రక్షిప్తా ప్లవముత్తమ గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః. ఓ వానరుత్తమ, నీ తండ్రి అయిన వాయుదేవుడు నన్ను సురక్షితునిగా చేశాడు. చెక్కు చెదరని రెక్కలు గలవాడిని ఈ లవణ సముద్రంలో భద్రంగా ఉంచబడ్డాను నేను. తతోహం మానయామి త్వాం మాన్యోహి మమ మారుత త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః. తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమేవ చ ప్రీతిం ప్రీతమనః కర్తుం త్వామర్హసి మహాకపి. ఓ కపివర, అందువలన వాయుదేవుడు నాకు చాలా పూజ్యుడు, నాకప్పుడు సహాయం చేశాడు కనుక నేను నిన్ను గౌరవంగా ఆదరిస్తున్నాను. నీకును నాకును గల సంబంధం ఏమిటో కూడా నీకు చెప్తున్నాను కాబట్టి ఇలా సద్గుణ ప్రధానమైనది. అందుకే ఓ కపీశ్వర, ఆ సంఘటనల కారణంగా నిండు మనసుతో నేను నీకు ఇలా సేవించుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. నా అతిథి మర్యాదలు నాకు నువ్వు స్వీకరిస్తే నాకు కూడా తృప్తి కలుగుతుంది అని. శ్రమం మోక్షయ పూజాంచ గృహాన కపి సత్తమ ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ఓ కపిసత్తమా, నీ దర్శనం వల్ల నేను చాలా ఆనందానికి లోబడ్డాను. ఇక్కడ కొంతసేపు నువ్వు ఆగి మళ్ళీ నీ అలసట తీర్చుకుని మళ్ళీ నీ కార్యానికై నువ్వు వెళ్ళిపో. నా పూజలు, నా అతిథి మర్యాదలు, నా ప్రేమను నువ్వు స్వీకరించు అని. ఏవముక్తః కపిశ్రేష్ఠః త్వం నగోత్తమామబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. మైనాకుడొక్క మాటలు విన్న హనుమంతుడు ఆ గిరివరుడితో మళ్ళీ ఇలా అన్నాడు. మీ ఆధారమైన ఆ మాటలతోనే నేను చాలా తృప్తి చెందాను. ఆతిథ్యం మీరు ఇచ్చినట్టే భావించి నేను స్వీకరించినట్టే మీరు అనుకోండి, ఇంకా ఏమీ అనుకోవద్దు అని చెప్పాడు. దీంతో
రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గాలో 130 శ్లోకాస్ సంపూర్ణం.